హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీఎల్ కిచెన్ అమ్మ చేతి వంట. ఈరోజు మనం టెడ్డీ బేర్లను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కటింగ్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుకు వస్తుంది. ఇక కటింగ్లోకి వెళ్దాం. టెడ్డీ బేర్ కటింగ్కి కావాల్సిన థింగ్స్: పెన్ను, స్కేలు, టేపు, చిన్న కత్తిర, చార్ట్. ఇది టెడ్డీ బేర్ బ్యాక్ బాడీ పార్ట్. దీన్ని చార్ట్ పై ఈ విధంగా పెట్టి 5.5 ఇక్కడ ఒక డాటు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. Two and half. Five. ఇక్కడ ఒక డాట్ పెట్టండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. 2.5. ఇక్కడ రాసేసుకోండి. 5.5 సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి 5. ఫైవ్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 సెంటీమీటర్స్. ఇది బ్యాక్ బాడీ పార్ట్ అని రాసేసుకోండి. కట్ 2 రివర్స్ ఫర్ డైరెక్షన్ కిందికి. ఇది ఫ్రంట్ బాడీ పార్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో చూసుకోండి. 7. 1.5 ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5. 1.5 ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోండి. 2.5 ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో చూసుకోండి. 2.5 మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5. వీటిని కలుపుకోండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 7 సెంటీమీటర్స్.
ఇక్కడ రాసేసుకోండి. ఫ్రంట్ బాడీ కట్ 1 పీస్ ఫర్ డైరెక్షన్ కిందికి. ఇది టెడ్డీ బేర్ హ్యాండ్ అండి, చూసుకోండి. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 4 డాట్ పెట్టేసుకోండి. పొడవు చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5. సెంటీమీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5. ఇక్కడ రాసేసుకోండి. హ్యాండ్స్ కట్ 2. 1 R అని పెడుతున్నారు, ఏంటా అనుకుంటున్నారేమో. రివర్స్ అన్నమాట. ఇది ఇట్లా ఉంది కదా, దీన్ని ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఫర్ మీద మనం 1 R అని ఫర్ డైరెక్షన్. ఇది టెడ్డీ బేర్ సెంటర్ హెడ్, దీన్నే హెడ్ గసీట్ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి 2, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. పొడవు 2. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో చూసుకోండి. 1 కలుపుకోండి. వీటిని కట్ 1. ఇది ఫర్ డైరెక్షన్ పైకి ఉండాలి, యారో మార్క్. ఇది టెడ్డీ బేర్ ఫుట్ ప్యాడ్ 2. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, సర్కిల్ గీసేసుకోండి. ఫుట్ ప్యాడ్ కట్ 2. ఫెల్ట్, దీనికి ఫర్ డైరెక్షన్ ఉండదండి, ఫెల్ట్ అని రాసుకోండి చాలు. ఇది టెడ్డీ ఫ్రంట్ లెగ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. 3. ఇక్కడి నుంచి ఇక్కడికి 2. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో చూసుకోండి. 3. ఒక డాట్ పెట్టండి. ఫ్రంట్ లెగ్ అని రాసుకోండి. కట్ 2 రివర్స్ టెడ్డీ డైరెక్షన్ కిందకి. ఇది ఇట్లా ఉంది కదా, దీన్ని రివర్స్ ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి. ఇది టెడ్డీ సైడ్ హెడ్ పార్ట్ అండి. 2 సెంటీమీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడి నుంచి ఇక్కడికి అంతా చూసుకోండి.
3 ఒక డాట్ పెట్టుకోండి. రాసేసుకోండి సైడ్ హెడ్ అని. కట్ టు రివర్స్ ఫర్ డైరెక్షన్ కిందికి. ఇది టెడ్డీ బ్యాక్ హెడ్ పార్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. 1.5. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5. ఇది 1.5. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 రాసేసుకోండి బ్యాక్ హెడ్ అని. కట్ టు రివర్స్ ఫర్ డైరెక్షన్ ఈ విధంగా ఉండాలి. ఇట్లా ఉంది కదా, రివర్స్ అంటే ఈ విధంగా వేసుకోవాలి. ఇది టెడ్డీ నోస్ పార్ట్ అండి. 2 ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. 3.5. ఇక్కడి నుంచి ఇక్కడికి 2. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 సెంటీమీటర్స్. నోస్ పార్ట్ అని రాసేసుకోండి. కట్ 1. ఇది ఫెల్ట్. దీనికి ఫర్ డైరెక్షన్ ఉండదండి. ఇది ఇయర్ పార్ట్ అండి టెడ్డీది. 1.5. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత చూసుకోండి. 2. One and a half. 2 ఇయర్స్ అని రాసేసుకోండి. ఈ కట్ 4 అండి. 2 ఫెల్ట్, 2 ఫర్. ఫ్రెండ్స్, ఇవి టెడ్డీ బేర్ కటింగ్స్. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫర్ మీద ఏ విధంగా టెడ్డీ బేర్ని కట్ చేసుకోవాలో తెలుసుకుందాం.